పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి చెర నుంచి 5 ఏళ్ల తరువాత తాడేపల్లి చుట్టుపక్కల నివసించే ప్రజలందరికీ కూడా ఈ రోజు విముక్తి కలిగింది. ఏ ముహూర్తాన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో కానీ ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఆనుకున్నటువంటి 4 వరుసల రోడ్డుతో పాటు పక్కనే ఉన్నటువంటి బంకింగ్హామ్ కాలువపై ఉన్నటువంటి కరకట్ట రోడ్డును కూడా, ఆ కాలువగట్టు రోడ్డును కూడా పూర్తిగా మూసేయటంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఆనుకుని నివసించే ప్రజలందరికీ కూడా తీవ్ర ఇక్కట్లు వచ్చి పడ్డాయి. వాస్తవంగా ఏ వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డి ఇంటికి, ముఖ్యమంత్రి ఇంటికి కోత వేరు దూరంలో మేము ఉంటున్నామంటే గర్వంగా చెప్పుకుంటారు. మేము ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఉంటున్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే మహా అయితే చుట్టూ ఎత్తైన ప్రహారీ కూడా కట్టుకుంటారు, కానీ ప్రజలు ఎవరిని ఖాళీ చేయించలా. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే భద్రతా కారణాలు చెప్పిపోయిన ఆయన Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి కూడా కానే కాదు, చంద్రబాబు గారి కంటే కూడా తక్కువ భద్రత. Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే కరకట్ట మీద కనీసం ఒక ఇల్లు తొలగించలేదు కదా. అక్కడెక్కడా కూడా ఆంక్షలు పెట్టలా తిరిగే వాళ్ళకి. చంద్రబాబు గారి ఇంటి మీద నుంచే రాకపోకలు జరిగేవి. చంద్రబాబు గారి ఇంటి దగ్గర మాత్రమే సెక్యూరిటీ ఉండేది, ఆ రోడ్ని ఏమి బ్లాక్ చేయలా. కానీ జగన్మోహన్ రెడ్డి తన ఇంటి చుట్టూ ఉన్నటువంటి రోడ్లన్నీ బ్లాక్ చేసేశాడు. ఏదో ఒక రోడ్డు సరే ఇంపార్టెంట్ రోడ్డుని బ్లాక్ చేస్తే ఓకే, కానీ 4 వరుసల రోడ్లు ఎవడైనా సరే 1 వరుస రోడ్డు వాళ్ళకి చెట్టుకుని 4 వరుసల రోడ్లు ప్రజలకు ఇస్తారు. కానీ 4 వరుసల రోడ్లు బ్లాక్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే ఆనుకుని అపార్ట్మెంట్ ఉన్నా కానీ కిలోమీటర్న్నర తిరిగి వెళ్ళాలి. అంటే నీ ముక్కు ఎక్కడ అంటే గిర్రని ఇలా తిప్పి చూపించాలన్నమాట. 10 అడుగులు అయితే పోయేదానికి చివరిని ఊరు చుట్టూ మొత్తం తిరిగి వెళ్ళడం అంటే ప్రజలకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు లెగిస్తే నిత్యావసర సరుకుల దగ్గర మొదలు పెడితే రోజుకి 10 నుంచి 20 సార్లు అటు ఇటు తిరగాల్సిన పరిస్థితి. తిరిగే ప్రతిసారి 100 మీటర్లతో పోయేదాన్ని కిలోమీటర్న్నర ఎవడైనా తిరిగి వస్తాడా? నడిచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? మహిళల పరిస్థితి ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పేరుతో ప్రజలని 4.5 ఏళ్లుగా 5 ఏళ్లుగా ఇబ్బంది పెడితే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి ఆ ముళ్ళ కంచెల మొత్తాన్ని కూడా తొలగించి ఆ రోడ్లో ప్రజలు తిరగటానికి అనుమతిస్తే వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ చెప్పే మాటలు వింటే పాపం వాళ్ళు ఎంత నరకయాతను అనుభవించారో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడా చెడు చేశాడా పక్కన పెడితే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఆనుకుని మా ఇల్లు అంటే అపార్ట్మెంట్, పెద్ద అపార్ట్మెంటు. ఏ రోజు కూడా మేము ఇటు తిరగాలంటే కనీసం ఒక్క రోజు కూడా మాకు ఎమర్జెన్సీ వచ్చినా కానీ మేము తిరిగి రావడమే తప్ప మమ్మల్ని ఈ రోడ్లోకి అలౌ చేయలేదు. అసలు అందులో కొంతమంది చెప్తున్నారు, పిల్లలు చదువుకోవడానికి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వస్తే 5 ఏళ్లలో ఎప్పుడు ఆ రోడ్డును చూడలేదంట. ఆ పక్కనే ఉంటారు కానీ 5 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడు ఆ రోడ్డును చూడలేదంట. చాలా మంది చెప్తున్న పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా నిర్మించిన రోడ్లు అవి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా వేసుకున్నాడో రోడ్లు అవి? కాదు, ప్రజల కోసం వేయాల్సిన రోడ్లు. మరి నువ్వు ప్రజావేదికను అడ్డంగా ఉందని ప్రజావేదికను కూలగొట్టు. నువ్వు నీ చుట్టుపక్కల నివసించే ప్రజలందరినీ ఎంత రకరకాలుగా వేధించావు. ఆ గుంటూరుకి విజయవాడకి మధ్యలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పేల చుట్టూ ఉన్నటువంటి ఈ ఇబ్బందుల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. నిన్న వృద్ధులు మాట్లాడుతుంటే చెప్పారు, మేము ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు, కానీ ఈ టైప్ ఆంక్షలు మేము ఎప్పుడు చూడలేదు. 4 వరుసల రోడ్డుని ఆక్రమించటమా? వాహనాలు తిరిగే 4 వరుసల రోడ్ని ఆక్రమించేస్తారా? పూర్తిగా ఇంటి చుట్టూ బ్లాక్ చేస్తారా? ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు, దానికి తగ్గ సెక్యూరిటీ నువ్వు పెట్టుకో, తప్పులేదు. కానీ పూర్తిగా ఇది ఆపటం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నేను పెత్తందారుడు పేదలకి మధ్య యుద్ధం అంటారు. జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడు, ఓట్లేసినటువంటి పేద ప్రజలు, అది అర్థమవుతూనే ఉంది. సో పెత్తందారుడి మనస్తత్వ పోకడలు ఎలా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బంకింగ్హామ్ కాలువ మీద కొంతమంది పేదలు గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇల్లు కట్టుకుని ఉంటున్నమాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే వాళ్ళందరినీ బలవంతంగా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అధికారులను పంపి బెదిరించి భయపెట్టి బలవంతంగా అక్కడ ఇళ్ళన్నీ ఖాళీ చేపించి వాళ్ళని దూరంగా పంపేసి దాన్ని కూడా వీళ్ళు ఆక్రమించేశారు. ఆ రోడ్డును కూడా ఖాళీ చేయించి ప్రజలు తిరగడానికి ఏమైనా సౌకర్యం కల్పించారా? లేదు, అది కూడా ఆక్రమించేశారు. నీకు ఎంత కావాలా అంటే నీ ఇంటి చుట్టూ 1 కిలోమీటర్ రేడియస్లో మనిషి అనేవాడు తిరగకూడదా? మనిషి అనేవాడు నీ ఇంటి చుట్టూ రాకూడదా? ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డిలో ఎంత అభద్రతా భావం ఉందంటే, ఇప్పుడు ఓడిపోగానే దాదాపు 20 అడుగులు 30 అడుగులు ఇనుప కంచెలను తన ఇంటి చుట్టూ ఏర్పాటు చేసేసాడు. ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి భయం చూడండి. ఓడిపోగానే ఎందుకు అంత భద్రతా భావం? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిన్నెవడు చేయలా. ఈ రోజు నువ్వు ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సచిన పాముతో సమానం అయ్యావు. నిన్నెవడు పట్టించుకుంటాడు? ఈ రోజు నీకెందుకు అంత అభద్రతా భావం? అంటే నీ ఇంటికి ఎవడొస్తున్నాడో తెలియకూడదు, నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకూడదు, ఆ కాంపౌండ్లో ఎవడున్నాడో తెలియకూడదు. అది కదా నీ మన ఉద్దేశం. ఇప్పటివరకు అంటే పోలీసులు రోడ్లన్నీ మూసేశారు కాబట్టి ఎవరికి వచ్చే ధైర్యం లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు రోడ్డు తెరిచినాయి కాబట్టి నా ఇంట్లో ఏం జరుగుతుందో అందరూ చూస్తారనే ఒక భయంతో
ఈ రోజు అంతంత పెద్ద ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసుకున్నాడు, ఇనుప ఇదిని ఏర్పాటు చేసుకున్నాడు. పోనీ నువ్వేమన్నా థ్రెట్లో ఉన్నావా? నీకేమన్నా భద్రతా బలగాలు ఏమన్నా నీకేమైనా హెచ్చరికలు జారీ చేసా? కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమన్నా నిన్ను భద్రత పెంచుకోమని, నీ ఇంటి చుట్టూ ముళ్ళ కంచె పెట్టుకోమని ఏమని చెప్పిందా? ఎందుకా భద్రతా భావం? అంటే ప్రజల్లోకి రావు, ప్రజల్లో తిరగవు, పరదాలు కట్టుకుని 5 ఏళ్ల పాటు పాలించావు. ఇప్పుడు కూడా కనీసం ప్రజలు పోనీ ఓడిపోయిన తర్వాత అయినా నీ బుద్ధి వచ్చి నేను ప్రజల్లోకి వెళ్ళపోవడం వల్ల ఈ రోజు ఓడిపోయాను, చంద్రబాబు గారు ప్రజల్లో తిరగడం వల్ల ఈ రోజు గెలిచారని నీకు బుద్ధి వచ్చి కనీసం ఈ రోజైనా నువ్వు ప్రజల మధ్యకు వచ్చే ప్రయత్నం చేసావా? ఈ రోజు కూడా ప్రజల మధ్యకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పటికి కూడా నువ్వు ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలు కట్టుకుని 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నావు. సరే, ప్రైవేట్ సెక్యూరిటీని నీ డబ్బులతో నియమించుకున్నావు, దాన్ని మనం విమర్శించట్లా. కాకపోతే ఎందుకు అంత అభద్రతా భావం? నీకు ఆల్రెడీ 4-5 సెక్యూరిటీ ఉన్నారు కదా. ఆల్రెడీ నువ్వు సరే ప్రతిపక్ష హోదా ఉంటే ఇంక కొద్దిగా సెక్యూరిటీ పెరిగేది. నీకు అది కూడా లేకపోవడంతో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే గన్మెన్లు ఇచ్చి ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేద ప్రజల మధ్య తిరగటానికి కానీ, పేద ప్రజలు తన మధ్య తిరగటానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. కానీ నిన్న ప్రజలు ఎంత హర్షం వ్యక్తం చేశారంటే ఆ రోడ్డు చూడటం కోసం 10 సార్లు తిరిగారట. జగన్మోహన్ రెడ్డి ఇల్లు రోడ్డు మూసేసి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల నుంచి అసలు ఆ రోడ్డు ఎలా ఉంది, అక్కడ గార్డెన్ ఎలా ఉంది, ఆ రోడ్లన్నీ కూడా ఎంత నీట్గా ఉన్నాయనేది ప్రజలకు ఎవరికీ తెలియదు. ఫోటో తీయడానికి లేదు, ఒక వీడియో తీయడానికి లేదు, ఒక డ్రోన్ ఎగరేయడానికి లేదు. ఎన్నిసార్లు పేపర్లో ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కథనాలు వచ్చినా చీమ కుట్టినట్టు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలు ఇన్ని రోజులు ఇబ్బంది పడుతున్నారా, సరే దీనికి ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచిద్దాం, ఒక రోడ్డు వాళ్ళకి వదులుతాం, కనీసం ఒక రోడ్డు మీద తిరగనిద్దామని ఏ రోజు చెప్పలా. పైగా ఆ పక్కన ఉండే అపార్ట్మెంట్ వాళ్ళు అది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పక్క నుంచి 1.5 కిలోమీటర్ తిరిగి వెళ్ళి అక్కడ పాసులు చూపించాలట. మళ్ళీ అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి, అక్కడ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాడు. మళ్ళీ అక్కడ పాసులు చూపించారంట, అంటే వాళ్ళ ఆధార్ కార్డులు చూపించాలా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. చాలామంది చెప్పారంట, ఒరే బాబు మేము ఉండేదే పక్క రెసిడెన్షియల్లో, రోజు 100 సార్లు చూసే మొహమే ఇది, ఎందుకు ప్రతిసారి ఆపుతారని పోలీసులు అనేసార్లు గొసురుకున్న సందర్భాలు ఉన్నాయంట ప్రజలందరూ కూడా. ఇప్పుడు లేచిన వ్యక్తి ఇంట్లోనే కూర్చుంటాడు, రోజుకు 10 సార్లు అటు ఇటు తిరుగుతాడు. తిరిగిన ప్రతిసారి ఆధార్ కార్డు జేబులో పెట్టుకుని వెళ్తాడా? ఏ కూరగాయలు తీసుకురావడానికి ఆధార్ కార్డు జేబులో పెట్టుకుంటాడా? ఏదో సరదాగా బయటికి వెళ్తే ఆధార్ కార్డు జేబులో పెట్టుకుంటాడు, ఏ వాకింగ్కి వెళ్తే ఆధార్ కార్డు జేబులో పెట్టుకుంటాడా? కానీ వాళ్ళ ఇంట్లో నుంచి కదిలితే ఫోన్ ఉన్నా లేకపోయినా ముందు ఆధార్ కార్డు జేబులో పెట్టుకోవాల్సి వచ్చేదంట. ఎందుకని లోనకు పోనిచ్చేవాడు కదా మళ్ళీ తిరిగి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఎట్టకేలకు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఈ ముళ్ళ కంచెలు ఏమున్నాయో వాటిని పూర్తిగా తొలగించడంతో పాటు ఆ రోడ్లు మొత్తం ఖాళీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా ఖాళీ చేసిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా హ్యాపీగా తిరగలిగే పరిస్థితి. 1.5 కిలోమీటర్ అనేది మనకి వినడానికి ఈజీగా ఉంటుంది, కానీ రోజుకి 10 సార్లు తిరిగే వ్యక్తికి ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, కరకట్ట మీదే కదా ఇప్పుడు ఆయన ఉంటున్నాడు కదా, పాత ఇంట్లోనే ఉంటున్నాడు కదా. ఆ కరకట్ట మీద అనేక నివాసాలు ఉన్నాయి. ఎక్కడైనా సరే నివాసం ఆపారా? ఎక్కడైనా కరకట్ట మీద రాకపోకలు ఆపారా? ఏ ఇంట్లోకి వెళ్ళేవాడినైనా కార్డు అడిగారా? Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి, దక్షిణ భారతదేశంలోనే Z+ కేటగిరీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు. అలాంటి వ్యక్తే చెక్ పోస్ట్ పెట్టలేదు, ఒక వ్యక్తిని ఆధార్ కార్డు అడగలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ నిన్నగాక మొన్న వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడమే కాకుండా ఆ రోడ్లు మొత్తం బ్లాక్ చేసుకుని ప్రజల్ని నానా రకాలుగా వేధించాడు. ఈ వేధింపుల నుంచి 5 ఏళ్ల తర్వాత ప్రజలకైతే విముక్తి కలిగింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఈ నియంతృత్వ పోకడలు వీడకపోతే భవిష్యత్తులో ఈ 11 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు.